ఈ వీడియోలో మనం జావా యొక్క కమెంట్స్ గురించి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ థింగ్ ఈ జావా యొక్క కమెంట్స్ ఎందుకు వాడతారు? సో, ఎందుకు వాడతారు అనేది చెప్పటానికి నేనైతే మీకైతే రియల్ లైఫ్‌లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు మీరైతే ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. సో, ఆ కంపెనీలో ఆల్రెడీ వాళ్ళు మెయింటైన్ చేసే వెబ్‌సైట్ యొక్క కోడ్ అయితే ఉంది. వాళ్ళేం అడుగుతున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని స్మాల్ ఎక్స్‌టెన్షన్ ఒకటి క్రియేట్ చేయండి సార్. స్మాల్ ఎక్స్‌టెన్షన్ ఒకటి డెవలప్ చేయండి సార్ అని అడుగుతారు. సో, అలాంటప్పుడు మీరేం చేయాలి? ఆ కోడ్‌ని అనలైజ్ చేసి, ఆల్రెడీ ఉన్న కోడ్‌ని అనలైజ్ చేసి, దాని తర్వాత మీరొక ఎక్స్‌టెన్షన్ క్రియేట్ చేసుకొని, దాన్ని ఉన్న కోడ్‌కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలాంటప్పుడు మీరు ఆ కోడ్ మొత్తం అనలైజ్ చేయాలంటే మీకు చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ నాట్ పాసిబుల్. ఇన్‌ఫాక్ట్ ఎందుకంటే, ఒక కంపెనీ మెయింటైన్ చేసే వెబ్‌సైట్ గనక చాలా పెద్దదిగా ఉంటది. దానికి సంబంధించిన కోడ్. ఆ కోడ్ మొత్తం అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఈవెన్ మాన్యుయల్‌గా అయితే వితిన్ మినిట్స్‌లో మనం ఐడెంటిఫై చేయడం ఈవెన్ మెజిషియన్స్‌కి కూడా నాట్ పాసిబుల్ అనే చెప్పుకోవాలి. ఈవెన్ వి ఆర్ నాట్ మెజిషియన్స్. వి ఆర్ జస్ట్ డెవలపర్స్. సో, నేనేమంటానంటే మనం ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి ఏదైనా కాన్సెప్ట్ ఉందా అంటే కామెంట్స్. ఈ కామెంట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని జావాలో మనం ఈ సెర్టైన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇందుకోసం రాసాము అని చెప్పేసేయొచ్చు. సో, ఫస్ట్ థింగ్ మనమైతే ఈ కామెంట్ రాసి, తరువాత దాని కింద ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో అది రాసినప్పుడు ఏంటంటే, ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మోడిఫికేషన్స్ కావాలనుకున్నప్పుడు, ఒకవేళ మనం ఆ కంపెనీలో లేకపోతే, మనం ఆ కంపెనీలో ఉంటే ఓకే అండి. మనం అగైన్ సెకండ్ టైమ్ చూసేటప్పుడు మనకి ఈజీగా ఉంటది. ఓకే. నేనే ఈ కోడ్ రాసాను. మనం డెవలప్ చేసిన ఈ ప్లేస్‌లో ఈ కోడ్ ఉంది. ఈ ప్లేస్‌లో ఈ కోడ్ ఉంది. పైన కామెంట్ చూడంగానే మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఇన్ కేస్ మనం వేరే కంపెనీకి షిఫ్ట్ అయినా ఫర్దర్ వచ్చే డెవలపర్స్ ఈ ఈ సెర్టైన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎందుకు రాశారు అనేది ఆ పైన రాసే కామెంట్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. సో, ఇది ఒక యూజ్ కేస్ అయితే, ఇంకొక యూజ్ కేస్ చెప్తాను చూడండి. మనం ఒక కోడ్ రాసినప్పుడు, ఆ కోడ్‌లో ఏమన్నా ఎర్రర్స్ వచ్చి కోడ్ మొత్తం రన్ గాకుండా మిస్టేక్ లాగా ఆగిపోయింది అంటే, మనం సెర్టైన్ లైన్స్‌ని కామెంట్స్ తోటి మనమైతే దాన్ని బ్లాక్ చేసేయొచ్చు. అంటే ఆ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాకుండా మనమైతే జస్ట్ మనం రాసిన కోడ్ మొత్తం ఎరేజ్ చేయకుండా జస్ట్ ఈ కామెంట్స్ పెడితే ఆ లైన్స్ మాత్రం ఎగ్జిక్యూట్ కాకుండా మిగతా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా మనం ఎర్రర్ అనేది ఏ లైన్‌లో ఉందనేది ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ కామెంట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి జావాలో. సో, ఈ 2 నీడ్స్ వల్ల మనమైతే కామెంట్స్ అనేవి జావాలో ఇంపార్టెంట్ అయిపోయినాయి. సో, మనమైతే ఈ కామెంట్స్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి సార్ జావాలో? జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి అంటే బేసికల్లీ జావాలో 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. సో, అవేంటియో చూద్దాము. టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ జావా. జావాలో మెయిన్‌లీ 3 టైప్స్ ఉంటాయి. అవేంటి సార్? అవేంటి అంటే సో, ఫస్ట్ టైప్ గురించి చెప్తాను చూడండి. సో, ఫస్ట్ టైప్ ఏంటి సార్ అంటే సింగిల్ లైన్ కామెంట్. సో, ఫస్ట్ టైప్ ఏంటి సార్ అంటే సింగిల్ లైన్ కామెంట్. ఈ సింగిల్ లైన్ కామెంట్ ఎందుకు పనికొస్తుంది సార్? సింగిల్ లైన్ కామెంట్స్. ఈ సింగిల్ లైన్ కామెంట్స్ ఎందుకు పనికొస్తుంది సార్ అంటే, ఏదన్నా ఒక సింగిల్ లైన్‌ని మనమైతే కామెంట్ చేయడానికి ఈ సింగిల్ లైన్ కామెంట్ అనేది పనికొస్తుంది. సార్ దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్తారా? యెస్. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సింపుల్‌గా 2 ఫార్వర్డ్ స్లాష్‌లు పెడితే చాలండి. ఆ తరువాత మనం రాసే ఎటువంటి డేటా అయినా మనకైతే ఎగ్జిక్యూట్ కాదనమాట. కామెంట్స్ తర్వాత రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్ అని రాస్తున్నాను. ఈ దిస్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్ అనేది అసలు వర్కే కాదనమాట. నేను మీకు రియల్ టైమ్‌లో గూడా ఈ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి.
డైరెక్ట్ కంపైలర్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం. కంపైలర్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మనమైతే ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్‌లో ఈ కోడ్ అయితే మనమే రాసామండి. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే జస్ట్ ఒకసారి రన్ చేస్తా చూడండి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో, అవుట్‌పుట్ ప్రింట్ అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 లైన్స్ ఆఫ్ అవుట్‌పుట్ అనేది నాకు ప్రింట్ అయింది. ఆ అవుట్‌పుట్ అనేది దేనివల్ల ప్రింట్ అయిందండి? ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే ఒక సింగిల్ స్టేట్మెంట్ వల్ల ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం అయితే అవుట్‌పుట్‌ని ప్రింట్ చేసాం 6 టైమ్స్. 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ ఈ మెథడ్ రాయటం వల్ల అందులో ఉన్న డేటా అనేది ప్రింట్ అయింది. సో, నేనైతే ఇప్పుడు దీన్ని కామెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో, 2 సార్లు స్లాష్ పెట్టేసా. ఫార్వర్డ్ స్లాషెస్. సో, ఇప్పుడు నాకేంటంటే ఆ లైన్ అనేది కామెంట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఇలా కామెంట్ చేస్తే ఆ పర్టిక్యులర్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాకూడదు. సో, ఇప్పుడైతే ఒకసారి రన్ చేస్తా చూడండి. ఎగ్జిక్యూట్ అవుతుందో కావట్లేదో చూద్దాం. సో, ఇప్పుడైతే 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 అవుట్‌పుట్స్ ఉన్నాయి. ఒకసారి రన్ చేస్తా. కామెంట్ చేయకముందయితే 6 అవుట్‌పుట్స్ వచ్చినాయి. ఇప్పుడు కామెంట్ చేశా. ఇప్పుడు చూసుకుంటే నాకు 1, 2, 3, 4, 5 ఓన్లీ 5 అవుట్‌పుట్సే వచ్చినాయి. ఎందుకని సార్ అంటే ఇక్కడ ఈ ప్రింట్‌ఎల్ఎన్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను కామెంట్ చేశా కాబట్టి ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వర్క్ కావట్లేదు. అది వర్క్ కావట్లేదు కాబట్టి అందులో ఉన్న బి అనే వాల్యూ 70 అనేది ప్రింట్ కావట్లేదు. ఇప్పుడు నేను మీకోసం ఇప్పుడైతే అవుట్‌పుట్ చూసుకోండి ఇక్కడ 70 అనేది ప్రింట్ అయిందా టాప్‌లో? ప్రింట్ కాలేదు. ఇప్పుడు నేనేంటంటే కామెంట్ తీసేస్తున్నా. జస్ట్ రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు కావాలంటే ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. బి ప్లేస్‌లో ఏముంది? 70 ఉంది. సో, 70 అనేది ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. రన్ చేశా. సో, ఇక్కడ చూసుకుంటే మీకైతే 70 అనేది ప్రింట్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేసామంటే, ఇలా కామెంట్ చేస్తే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి రన్ చేసినప్పుడు మనకేంటంటే, ఆ లైన్ అనేది ఆ సెర్టైన్ లైన్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావట్లేదు. సో, థిస్ ఈస్ కామెంట్. ఇక్కడ చూసుకుంటే 70 రాలేదు. కామెంట్ చేసి రన్ చేస్తే. ఇది సింగిల్ లైన్ కామెంట్. మనం ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే కామెంట్ చేయగలిగాం కాబట్టి, ఇది సింగిల్ లైన్ కామెంట్. ఓకే సార్. ఇలా నేను ఇలా నాకు ఈ కోడంతా ఇక్కడ ఏదైతే ఉందో సెవెంత్ లైన్ నుంచి 24థ్ లైన్ వరకు మొత్తం కామెంట్ చేసి పడేయాలనుంది సార్ నాకు. అంటే సెపరేట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇలా కామెంట్ పెట్టాలా? ఇలా డబుల్ స్లాషెస్ సెపరేట్‌గా పెట్టాలా? అంటే నో నీడ్ అండి. అలా పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. అలా పెట్టుకున్నా ఓకే. అలా పెట్టుకుంటే మనకి అంటే అందులో ఉన్న కోడ్ ఏది రన్ కాకుండా నో అవుట్‌పుట్ చూసారా? ఇదంతా కామెంట్ అయిపోయింది. సో, అలా కాకుండా ఓన్లీ సింపుల్‌గా నేనైతే మల్టీ లైన్ కామెంట్ ఎలా క్రియేట్ చేయాలి సార్? అంటే మల్టీ లైన్ కామెంట్ ఏమన్నా ఉందా? మల్టీ లైన్స్‌కి వాడుకోవడానికి అంటే ఆఫ్‌కోర్స్ ఉందండి. ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్. ఈ మల్టీ లైన్ కామెంట్ ఏంటంటే ఫస్ట్ సింపుల్‌గా ఇలా ఫార్వర్డ్ స్లాష్ పెట్టండి అండ్ స్టార్ పెట్టండి. నెక్స్ట్ ఏంటి? స్టార్ పెట్టేసి బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసేయండి అంతే. మీకైతే మల్టీ లైన్ కామెంట్ క్రియేట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ ఫార్వర్డ్ స్లాష్ స్టార్‌కి అండ్ స్టార్ బ్యాక్వర్డ్ స్లాష్‌కి మధ్యలో ఏదైతే కోడ్ ఉందో ఈ మొత్తం అనేది ఎగ్జిక్యూట్ కాదు. జస్ట్ ఇదంతా ఒక కామెంట్ లానే పనికొస్తుంది. కామెంట్ లానే అనుకుంటుంది కోడ్. ఒకవేళ నేను ఇది తీసేసి రన్ చేస్తా చూడండి. సో, ఇప్పుడైతే నేను అది తీసేసాను. తీసేస్తే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా? నేనైతే రన్ చేస్తున్నాను. సో, నాకేం అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే అవుట్‌పుట్ ప్రింట్ అయిపోయింది. ఎప్పుడు ప్రింట్ అయింది? కోడ్ అంతా వర్క్ అవ్వంగానే నాకైతే అవుట్‌పుట్ ప్రింట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనమైతే సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ మల్టీ లైన్ కామెంట్‌కి ఏం యూజ్ చేసాము? ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ ఎండింగ్‌లో ఏం రాసాము? స్టార్ ఫార్వర్డ్ స్లాష్ అని పెట్టేసాం. సో, దీన్నే మనం మన పీపీటీలో ఐ మీన్ మన ప్రెజెంటేషన్‌లో కూడా రాసుకుందాం. సో, మనమైతే ఇక్కడ మల్టీ లైన్ కామెంట్ అనే దాన్ని కూడా చెప్పుకుందాము. రాస్తున్నాను.
multiple line comments. Second type, multi-line comments. ఈ మల్టీ-లైన్ కామెంట్స్ యొక్క సింటాక్స్ చూద్దాం మనం. ఈ మల్టీ-లైన్ కామెంట్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టాలి అండ్ స్టార్ పెట్టాలి. అండ్ మనం రాసుకోవాలనుకున్న మల్టీ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఆ మల్టీ లైన్స్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. మల్టీ లైన్స్ ఆర్ ఎల్స్ మల్టిపుల్ లైన్స్. ఆ మల్టిపుల్ లైన్స్ రాసేసిన తర్వాత మనమైతే ఇన్ సింపుల్ స్టార్ పెట్టి ఫార్వర్డ్ స్లాష్ పెట్టేస్తే అది కామెంట్ అయిపోతుంది. అంతవరకు మనం ఎన్నైతే లైన్స్ రాసామో ఆ అన్ని లైన్స్ అనేవి కామెంట్ అయిపోతాయి. ఈ మల్టీ లైన్ కామెంట్ అనేది యూజ్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే, సింపుల్‌గా ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ అంటే, వెన్ వి డోంట్ వాంట్ టు కంపైల్ మల్టిపుల్ లైన్స్. మల్టిపుల్ లైన్స్ మన కోడ్‌లో ఉన్న మల్టిపుల్ లైన్స్ కంపైల్ చేయకూడదు సార్ అనుకున్నప్పుడు మనమైతే ఈ మల్టీ లైన్ కామెంట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో, నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్ అనేది చూసాం కాబట్టి నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటంటే డాక్యుమెంటేషన్ కామెంట్స్. డాక్యుమెంటేషన్ కామెంట్స్. ఇవి ఎప్పుడు ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనే వాటిని మనమైతే ఏ కేస్‌లో యూజ్ చేస్తామండి? ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనే వాటిని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్డ్ టు జనరేట్. ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏపీఐ డాక్యుమెంటేషన్‌ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. మరి దీని సింటాక్స్ ఎలా ఉంటుందండి? దీని సింటాక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టాలన్నమాట. ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి తర్వాత స్టార్ పెట్టాలి 2 టైమ్స్. అండ్ అగైన్ నెక్స్ట్ లైన్‌లో కూడా సేమ్. స్టార్. అలా ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్‌లో స్టార్స్ పెట్టేసుకొని ఫర్దర్‌గా ఆథర్ అనేవాడి పేరు రాసుకోవాలి. లైక్ స్పార్క్ అని పెట్టేసుకుంటున్నాను. నా ఛానల్ ఆథర్ ఎవరంటే స్పార్క్. ఐయామ్ ద ఆథర్ కాబట్టి నేను స్పార్క్ అని పెట్టేసుకుంటున్నా. అండ్ దెన్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఇలా మనం కావాలంటే డాక్యుమెంటేషన్ యొక్క కామెంట్స్ కూడా రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్‌లీ 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ జావా. సో ఈ వీడియోలో అయితే మీకు కామెంట్స్ అంటే ఏంటి? అండ్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సింగిల్ లైన్ కామెంట్‌ని గాని, మల్టీ లైన్ కామెంట్‌ని గాని, అండ్ డాక్యుమెంటేషన్ కామెంట్స్ అంటే ఏంటి? అండ్ కామెంట్స్ అనేవి ఎందుకు వాడతారు రియల్ లైఫ్‌లో? అండ్ ప్రాజెక్ట్ కేస్‌లో గానియండి, మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు గానియండి, మీ ఎగ్జామ్‌లో కానియండి, ఎలా వాడతారు అనేదైతే మీకైతే క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. వీటి మీద గూడా మీరు ఖచ్చితంగా ప్రోగ్రామ్‌ని ప్రాక్టీస్ చేయండి. సో థట్ మీకైతే ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అప్పుడు మీరేదన్నా సర్టెన్ కోడ్‌ని కామెంట్ జేయొచ్చు. ఆర్ ఎల్స్ సింగిల్ లైన్ కామెంట్ రాయొచ్చు. ఆర్ ఎల్స్ మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ కూడా రాసే అవకాశం ఉంటుంది మీకు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe and hit the bell icon to get the latest updates. Thanks for watching again.